సమయము సమీపించే కొలది మనం ఏం చేయాలో మొట్టమొదట అక్కడ ఒక మాట చూస్తున్నాం మనం. చూడండి ప్రకటన గ్రంథం. సమయము సమీపించినది గనుక, అదుగో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు ఈ చదువువాడును వాక్యాలు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. వాటిని విని ఇందులో వ్రాయబడిన ఆ సంగతులను గైకొను వారును గైకొను వారును ధన్యులు. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. సమయము సమీపించినది. యుద్ధాల గురించి వింటున్నాం, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం, కరువుల గురించి వింటున్నాం. ఏమండి, భయంకరంగా కరువులు, కాటకాలు ఇవన్నీ వింటున్నామంటే సమయం సమీపించింది. రాకడ దగ్గర పడింది. రైలు బండి రాకడ రెడీ అవ్వాలా? ఎలా రెడీ అవ్వాలి? మనం ఈ రైలుకైతే మూటముల్లి సరుచుకొని రెడీ అవ్వాలా? ఈ రైలు కాదుగా, రాకడనే రైలు కదా, దానికి ఎలా రెడీ అవ్వాలంటే, అయ్యా సమయము సమీపించినది కనుక ఈ వాక్యాలు ఎవరైతే చదువుతారో, వాటిని ఎవరైతే వింటారో, వాటిని ఎవరైతే గైకొంటారో వారు ధన్యులో. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం చేయాలంట? మొట్టమొదట సమయం సమీపించింది కాబట్టి ఏం చేయాలంట? ఈ వాక్యములను చదవాలి. ఏం చేయాలి? చదవాలి. చదువువాడును, వినేవాడు, గైకొనేవాడు. సమయం సమీపించే కొలది చదువుతున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? చదువు వచ్చిన వాళ్ళకి నా ప్రశ్న, నేను అడుగుతున్నా, చదువుతున్నారా? అబ్బా, ఇప్పుడు చదువు రాని వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ, మాకు ఆ బాధ లేదులే, మాకు చదువు రాదు కాబట్టి బాధ లేదులే అని మీరు అనుకుంటారని ఆ పక్కన ఏమన్నాడంటే వినేవారు, చదివేవారు, రెండోది వినేవారు, మూడోది గైకొనేవారు. గైకొనేవారంటే వారి హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించేవారు. ఇప్పుడు నేను చెబుతున్నా చదవాలయ్యా వాక్యం అని. ఎవరైతే హృదయంలో పెట్టుకొని చదువుతారో వారు ధన్యులు. వారు సమయం సమీపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడిన లెక్కలో ఉంటారు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అర్థమవుతుందా? అందుకనే నేను చెప్పేది, వాక్యాన్ని చదవండి. చదువు వచ్చిన వాళ్ళు చదవండి. మొన్న ఎప్పుడో ఏదో మెసేజ్ చెప్తా నేను అడిగితే ఎవ్వరు చదువుతున్నామని చెప్పలా. భలే బాధ వేసింది నాకు. ఎవరు చదువుతుందామని చెప్పలా. నేనేం చెప్పానంటే రోజుకు 3 అధ్యాయాలు చదవాలని చెప్పా. ఎన్ని అధ్యాయాలు? లేకపోతే ఒకటన్నా చదవండి అని చెప్పా. ఇది నేను చెప్పిందా? ఏమండి, ఇప్పుడు వచ్చింది చూడండి. సమయము సమీపించుచున్నది కనుక ఈ వాక్యములను చదువువాడు. మరి ఏమాత్రం చదువుతున్నారో దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాట మీ హృదయంలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 3 అధ్యాయాలు చదవాలి. రోజుకి 3 అధ్యాయాలు చదివితేనే మనం మీకు విషయం తెలుసా? కొంతమంది రోజుకు అంటున్నాను, సంవత్సరానికి 3 సార్లు చదువుతారు బైబిల్. వాళ్ళు ఒక పెట్టుకుంటారు ఒక క్రమం. సంవత్సరానికి 3 సార్లు చదువు. 365 రోజుల్లో 3 సార్లు బైబిల్ చదివేయాలి. అంటే దాదాపు వాళ్ళు 4 నెలలకి ఒకసారి బైబిల్ చదివేస్తున్నారు. 4 నెలలకు ఒక్కసారి బైబిల్ చదివేస్తున్నారు. అంటే ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారంటే రోజుకొచ్చి 10 అధ్యాయాలు చదువుతున్నారు వాళ్ళు. కొంతమంది చెప్తున్న మాట, మేము సంవత్సరానికి 3 సార్లు బైబిల్ ఫినిష్ చేస్తాం. ఆది కాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు మొత్తం మేము ఈ 66 పుస్తకాలు కూడా 4 నెలల్లో పూర్తి చేస్తాం. సంవత్సరానికి 3 సార్లు చదువుతాం. ఆ విధానంలో ముందుకు వెళ్ళాలండి మనం కూడా. సరేలే, అంత కాకపోయినా సంవత్సరానికి ఒక్కసారన్నా ఎలగబెట్టండి మీరు. సంవత్సరానికి ఒక్కసారన్నా బైబిల్ మొత్తం చదవటానికి ప్రయత్నం చేయండి. చదువువాడు ధన్యుడు. సమయం సమీపించింది కాబట్టి ఈ వాక్యములను చదువువాడు ధన్యుడు. రెండోది ఏంటి? వినేవాడు. జాగ్రత్తగా వినాలి వస్తున్నప్పుడు. ఇది చదువు రాని వాళ్ళకి. చదువు వచ్చిన వాళ్ళు వినాలి, చదువు రాని వాళ్ళు వినాలి. కొన్ని మనకు అర్థం కాదు. బైబిల్లో కొన్ని భావాలు మర్మముతో కూడుకొని ఉంటాయి. అవి మనకు అంతు పట్టవు. వాటిని ధ్యానం చేయాలి, లోతుగా వెళ్ళాలి. ఏదో నవల కథ అయితే
ఏదో చదువుకుంటే వెళ్ళిపోతే అర్థమైపోద్ది. బైబిల్లో దేవాది దేవుడు ఎట్టబెట్టాడంటే కొన్ని మర్మాలు కూర్చొని ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా ధ్యానం చేస్తేనే కొన్ని ఆయన బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? లేకపోతే అన్నీ అర్థం కాదు. బైబిల్లో ఓ పాఠ్య పుస్తకంలో లాగా ఒక కథలాగా అన్నీ అర్థం కావు. లోతుగా ధ్యానం చేయాలి, దానికి కొంత సమయం తీసుకోవాలి, నువ్వు కూర్చోవాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. అందుకనే బైబిల్లో కొన్ని మర్మాలు పెట్టాడు. కాబట్టి నువ్వు చదివేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంత సమయం కూర్చొని జాగ్రత్తగా చదివితే కొంత అర్థమయ్యిద్ది. అసలు నువ్వు చదవకపోతే ఏమెక్కిద్ది, ఏమర్థమయ్యిద్ది? ఈ ప్రవచన వాక్యాలు జాగ్రత్తగా చదువువాడు, వాటిని వినువాడు, ఆ ప్రకారము చేయువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? సమయం సమీపిస్తున్నది కాబట్టి. సమయం ఎలా ఉంది ఇప్పుడు? దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయాలి? మనం చదవాలి. చదివితే మీకు అర్థమైద్ది. దేవుని మనస్సేంటో మీకు తెలిసిద్ది. యేసయ్య మనస్సేంటో మీకు తెలిసిద్ది. ఆయన ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఏ టైంలో వస్తాడు, ఎవరిని తీసుకెళ్తాడు, ఎవరంటే ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఎవరిని ఆయన ప్రేమిస్తాడు. అందరిని ప్రేమించడు. ఏమండి? అందరి కోసం ప్రాణం పెట్టాడు, కానీ ఎవరైతే ఆయనకి ఇష్టమైన పనులు చేస్తారో వారిని ఆయన ప్రేమిస్తాడు. అవి ఏంటి? ఆయనకి ఇష్టమైన పనులేంటి? ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వాక్యాలు ప్రకటన చేస్తుంది మీకు ప్రతి ఆదివారం, ప్రతి నియామక కూడికల్లో. ఎందుకు ఈ కార్యక్రమం అంటే యేసయ్య మనసేంటో తెలుసుకోవాలని. అది ఈ వాక్యంలో ఉంది. దాన్ని ముందుగానే మీరు చదవాలి. అది చెప్తున్నాడు. మరీ రాకడ దగ్గర పడే సమయంలో ముందుగానే మీరు చదవాలి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గట్టిగా చెప్పిస్తున్నాడంటే మీలో చాలామంది బైబిల్ను చదవట్లా. నాకేం తెలుసు? మిమ్మల్ని చూస్తున్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు మీరు చదువుతున్నారో లేదో. కాబట్టి నేనేమన్నా మీ ఇళ్ళకి వచ్చి చూస్తున్నానా? నేను మీ ఇళ్ళకి వచ్చి చూసే పని అయితే మీరు నటించడానికైనా బైబిల్ చేసి చదివేవాళ్ళు అనుకో, అది వేరే విషయం. నేనెటు మీ ఇళ్ళకి వచ్చి చూడటం లేదు కాబట్టి పాస్ గారు చూడటం లేదులే అని అనుకోండి. మీరు నిర్లక్ష్యం చేస్తే అసలు ఎవరిని మీరు పక్కన పెట్టేస్తున్నారు? మిమ్మల్ని చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నారు మీరు. తస్మాత్ జాగ్రత్త. ఎవరినైనా పక్కన పెట్టవచ్చు, కానీ ఆయన పక్కన పెట్టలేం. ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, సమస్తమును చూస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. నువ్వేం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మంచి సలహా ఏంటంటే, మీకు ఉదయం కుదిరితే ఉదయమో, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నమో, రాత్రి కుదిరితే రాత్రికో చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఒక్క అధ్యాయాన్నైనా దయచేసి చదవండి. చదువువారు ధన్యులు. ఇప్పుడు చక్కగా సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. సెల్ ఫోన్లో కూడా చక్కగా వాక్యం ఉంది. ఆ రీల్స్ చూస్తూ ఉండకపోతే, ఆ షార్ట్స్ చూస్తూ ఉండకపోతే కమ్మగా బైబిల్ యాప్ దగ్గరికి రానియండి మీ విరేలు. బైబిల్ యాప్ను నొక్కండి. ఇది నొక్కటం కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములు, రీల్స్, చెత్త చెదారం ఇది తిప్పకుండా ఏం తిప్పుతుంది ఏలు? ఏం తిప్పుతుందండి ఏలు? ఎక్కడికి వెళ్తుంది ఈ ఏలు? మీ సెల్ ఫోన్లో ఏ ఏలు వాడుతున్నారు వాళ్ళు? ఇదే వాడుతున్నారు, ఇది వాడుతున్నారు, ఇది వాడుతున్నారో కానీ మీ వేలు ఎక్కడికి వెళ్తుంది? బైబిల్ యాప్ దగ్గరకు రానియండి మీ వేలు. బైబిల్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక్క అధ్యాయం చదవండి. మీరు ప్రారంభం చేయండి, చదువుతూ ఉండండి. మీకు తెలియకుండానే మీరు ఎంత మంచిగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత శాంతిగా, ఎంత సమాధానంగా ఉంటారో మీ హృదయమే మీకు చెప్తూ ఉంటుంది. సంతోషంతో ఉప్పొంగిపోతుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చెత్త చెదారం చూసే కొద్ది తలనొప్పే, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. అబ్బా హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్తామండి దేవుడు మాట్లాడుతుంటే. అది ఎప్పుడు అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు చెత్తా చెదారాల మీదకి మీ వ్రేలు తీసుకెళ్లకుండా చక్కగా బైబిల్ యాప్ ఓపెన్ చేసి చక్కగా ఒక అధ్యాయం చదువుకోండి. అది అయిపోయింది ఒక అధ్యాయం, రెండో అధ్యాయం దగ్గరికి రండి, చదువుకోండి. దేవుడు చక్కగా మీతో మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత ఇదిగో ఇలా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. వాక్యం మీద మీ మనసు పెట్టాలి. ఇలా చెబుతున్నప్పుడు వినాలి. నెంబర్ 1 చదవాలి. నెంబర్ 2 ఏం చేయాలి?
వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాక్యం వచ్చేటప్పుడు సరే, మీకు చాలాసార్లు చెప్తున్నాను వాక్యాన్ని వినాలి 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 అని. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అదేందో పాటల కార్యక్రమంలో ఎంత బుద్ధిగా కూర్చుంటారో, ఆరాధన సమయంలో ఎంత బుద్ధిగా కూర్చుంటారో, అరే వాక్యం వచ్చేటప్పటికి లెగిచేస్తారు. నాకు వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళ బతికింతేలా అనిపిస్తుంది. వాక్యం వచ్చేటప్పటికి లేచి నడుస్తా తిరుగుతా బయటికి వెళ్తుంటారే, అందరిని గమనిస్తాను. నాకు అంతా కనపడుతుంటుందిగా మీ వ్యవహారాలన్నీ. ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో కూడా గమనిస్తూ ఉంటా. వినేవారు ధన్యులు అన్నాడు, కానీ నేనేమో మీ ఎంటబడి నెట్టి నెట్టి వినిపించలేనుగా. నాకెందుకు? చెప్పటమే నా ధర్మం, వినకపోతే మీ కర్మం. కాబట్టి ఏం చేయాలి మనం? సమయం సమీపించే కొలది వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి, హృదయంలో పెట్టుకొని ఆ వాక్యము ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. రెండో దగ్గరికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏముందో చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయం సమీపించినది, అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. చదవాలి, వినాలి, గైకొనాలి, ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఏం చేయాలంట? దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది బైబిల్ బాగా చదువుతారు, నోరు తెరుచుకొని బాగా వింటారు, అయితే ప్రార్థన మాత్రం చేయరు. ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. మనకి 2 కళ్ళు, ఒకటి వాక్యము, ఒకటి ప్రార్థన. ఒకటేంది వాక్యము, ఇంకోటి ఏంటి? ప్రార్థన. ఈ రెండు కళ్ళు లాంటివి అన్నమాట మనకి. ప్రార్థన కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనకు మనకు రోజులో కొంత సమయం కేటాయించాలి, అది అంతే. క్రైస్తవుడి పని అండి అది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు చేయాల్సిన పని అది, తప్పది కాదు ప్రార్థన అనేది. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అలా కూర్చొని మీ మనవలు ఆయనకు చెప్పి, అది దేవుడు మీతో మాట్లాడే సమయం. ఏకాంతంగా దేవునితో గడపాలి కాసేపు. మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో అండి, ఏ టైం కుదిరితే ఆ టైంలో కాసేపు ప్రార్థన చేసుకోండి, కాసేపు కూర్చోండి. మీ ఇంట్లో కూర్చోండి, మీ గృహంలో మీకు కుదిరితే. లేకపోతే మరలా చెప్తున్నా, మందిరం ఖాళీగానే ఉంటుంది, మందిరంలో వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీకు వీలు కుదిరిన దగ్గర. కొంతమంది వెళ్ళిపోతారు ప్రార్థన చేసుకోవటానికి, తెలుసా? పొలాల్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. ప్రత్యేకమైన వాళ్ళు కొన్ని స్థలాలు చూసుకుంటారు. ఒక దగ్గరలో కొండలు ఉంటే కొంతమంది కొండల మీదకి వెళ్ళిపోతారు, కొండల పైకి వెళ్ళి కొండల పైన కాసేపు ప్రార్థన చేసుకొని వస్తారు. కొంతమంది పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తారు. కొంతమంది ఎడారుల్లోకి వెళ్ళి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. అలా చూసుకోండి, మీకు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. వెళ్ళిపోయి కొంత సమయం దేవునితో గడిపి దేవునితో ప్రార్థన చేసుకొని రండి. మీ గృహంలో మీకు అనుకూలంగా ఉంటే మీ గృహంలోనే మీరు ఏం చెప్పాడు యేసయ్య? నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయని చెప్పాడు. కాబట్టి సమయము సమీపించే కొలది నువ్వు ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, ప్రార్థనలో గడపాలి. స్తోత్రం చెప్పండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన గురించి ఎన్నిసార్లు చెప్పాను కదా. ఇదొకటి మనం చేయాల్సింది, సమయం సమీపిస్తుంది కాబట్టి. రండి కిందకి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. సమయము సమీపించే కొలది మనం ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి. అక్కడ కూడా సమయం సమీపించే కొలది ఏం చేయాలో చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. 7-8 వచనాలు చదవండి. సహోదరులారా,
ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఆ, చూడుడి, ఆ, వ్యవసాయకుడు ఆ, తొలకరి వర్షమును ఆ, కడవరి వర్షమును ఆ, సమకూడు వరకు ఆ, విలువైన భూఫలము నిమిత్తము ఆ. ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది. అదుగదుగదుగదుగు ప్రభువు రాక సమీపించుచున్నది గనక. మీరును ఓపిక కలిగి అది ఉండుడి. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉందా? క్లియర్గా ఉందా? ప్రభు రాక సమీపిస్తుంది. చదవండి, వినండి, గైకొనండి. ప్రభు రాక సమీపిస్తుంది, ప్రార్థనలో మెలకువగా ఉండండి. ప్రభు రాక సమీపిస్తుంది కాబట్టి ఓర్పుతో ఉండండి. ఓర్పు చాలా అవసరం. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు ఆ పైన. అదేంటంటే, వ్యవసాయం చేసే అతను ఏం చేస్తాడు? ముందు భూమిని చక్కగా చేస్తాడు. ఆ తరువాత విత్తనాలు విత్తుతాడు. విత్తనాలు విత్తిన తర్వాత ఆ తర్వాత రోజే వెళ్ళి పంట తెచ్చుకుంటాడు ఇంటికి. ఎన్ని రోజులు పడ్డిద్ది ఆ పంట తెచ్చుకోవటానికి? ఈ ఒకనొకప్పుడైతే 6 నెలలు 7 నెలలు పట్టేది వ్యవసాయం పంట ఇంటికి రావటానికి. ఇప్పుడంటే మరి ఇవి వచ్చేసినాయి కదా, మందులు వచ్చేసినాయి, యూరియాలు బోరియాలు అవి వచ్చేసినాయి కాబట్టి వాటిని కొడుతున్నారు. 3 నెలలకే పంట వచ్చేస్తుంది. అంతకుముందు సంవత్సరానికి 20 బస్తాలు 18 బస్తాలు 15 బస్తాలు పండితే గ్రేటు, గొప్ప. నేను నా పొలం ఎకరం పొలం 20 బస్తాలు పండించాను. ఇప్పుడు 40 బస్తాలు పండించేస్తున్నారు ఈ మందులేసి. అదే మనకు అనారోగ్యాలు, అందుకే హాస్పిటల్ పెరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం అనుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఎన్ని నెలలు ఆగుతాడు వ్యవసాయం చేసి? విత్తనాలు వేసిన ఆయన 3 నెలలన్నా ఆగాలి కదా పంట రావాలంటే. అంత దూరం ఎందుకులేండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మీ ఇంట్లో ఏదన్నా పూల మొక్క వేసారనుకో, తెల్లారి పొద్దున కల్లా పూల మొక్క వచ్చి పూలు వస్తాయా? అదే కొన్ని రోజులు అది ఎదిగిన దాకా ఓపిక పట్టాలి, నీళ్లు పోయాలి, దానికి మంచి చెయ్యాలి, పాదు దియ్యాలి, అన్నీ దానికి చేస్తే అప్పుడు ఒకనొక రోజుకు పువ్వు వస్తుంది. అప్పటి వరకు మీరు ఓపికతో కనిపెట్టాలి. మీ తల్లో పెట్టుకోవాలంటే కొంతమంది దేవుడు ముందు పెడతారులే, దేవుడు ముందు పెట్టాలండి, వెంటనే అవ్వవు. అలాగే యేసయ్య రాకడ సమీపిస్తుంది కాబట్టి ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకొని ఆయన రాజ్యంలో ఉంచేంత వరకు కొంత టైం ఉంటుంది మధ్యలో. ఈ టైం మీరు ఎలా ఉండాలంటే ఓర్పుతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి మీరు? ఓర్పుతో ఉండాలి. ఏంటి ఓర్పు? కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కరెక్ట్గా అందే టైంలో దూరం అయిపోతారు. వాళ్ళలో ఓర్పు నశిస్తుంది. వాళ్ళలో ఓర్పు నశి ఓపిక పోగొట్టుకొని పట్టుకునే టైంలో అనవసరంగా పోగొట్టుకుంటారండి. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా చాలామంది ఏమన్నా కష్టాలు అనారోగ్యాలు వస్తే దేవుని విడిచిపెట్టేస్తున్నారు, యేసయ్యని విడిచిపెట్టేస్తున్నారు. ఉన్న బాధలు ఉన్న ఇబ్బందులు తట్టుకోలేక ఏమి దేవుళ్ళే. ఇంకో విషయం చెప్తున్నాను, యేసయ్య దగ్గరకు వస్తే మరిన్ని బాధలు ఉంటాయి, మరిన్ని కష్టాలు ఉంటాయి, మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. రావు ఉండవని నేను చెప్పట్లే, ఎక్కువ వస్తాయి. యోబు గారి కంటే సమస్యలండి. 40 సంవత్సరాలు నెట్ట నిలువున ఒక్కరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆలోచించండి ఒకసారి. ఇంకా మిగతా అన్ని చెప్పనులే, కానీ మిగతా ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఎదుర్కొన్నాయి. ఒక్కరోజే వ్యాపారం పోయింది, ఒక్కరోజే పొలం పోయింది, ఒక్కరోజే పశువులు పోయినాయి. అవన్నీ పక్కన పెడితే ఒక్కరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత శ్రమ చెప్పండి? ఓ మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో అనుకుంటా. ఆ మైండ్ పోయింది మనకు ఆ మాట చూస్తే. చూడండి, చదవాలి ఆ మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం దేవుని వలన మేలే అనుభవిస్తామా? కీడు కూడా మనం అనుభవించాలి కదా. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాలు మేలులు అనుభవించుకుంటూ వచ్చాం కదా, ఆనందంగా ఉన్నాం కదా, సంతోషం కూడా దేవుడిచ్చాడు కదా. మిగతా కొన్ని రోజులు మనం కీడు కూడా అనుభవించాలి. కీడు ఇచ్చాడు దేవుడు, కీడు కూడా అనుభవించాలి. అనారోగ్యం పెట్టాడు, అనారోగ్యం కూడా పడాలి. అప్పుల బాధలు పెట్టాడు, అప్పుల బాధలు కూడా పడాలి.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి, అనారోగ్యాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏమండి, ఆర్థికంగా ఇబ్బందులే. ఎటు వెళ్ళినా ఏ పని సక్సెస్ అవ్వదు, ఏ పని సఫలం కాదు. ఏందబ్బా ఇది, ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదు. ఏముందలే, ఏసయ్య లేదు, ఏమీ లేదు, ఎంతకాలం చర్చికి వెళ్ళాను, ఏసయ్య అన్నాను, ఎందుకులే, ఏది పట్టుకున్నా అవ్వట్లేదు. వెనక్కి తిరిగావనుకో ఏం పోగొట్టుకుంటావు నువ్వు? ఏమవుతుందండి ఇప్పుడు? రాకడలో ఎగిరే, ఆయన దగ్గరికి చేరే ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ఆడు అన్నీ పెట్టుకుంటాడంట, పల్లెంలో అన్నీ పెట్టుకుంటాడు. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నంతకాలం ఉంటారు యేసయ్య దగ్గర, ఉన్నంతకాలం ఉంటారు. చివరిలో అసలు గుక్క దిప్పుకొని వస్తే ఒక్కోసారి అట్లాంటి టయాల్లో జంప్ అయిపోతారు. చాలామంది అట్లాంటి టయాల్లో దేవుణ్ణి వదిలిపెట్టి మాలలు వేసిన వాళ్ళని చూశాను నేను. మాలలు ఉన్నాయి కదా, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరిగింది, మేలేం లేదు, అందుకని చెప్పి ఇది చేశా అని చెప్పేసి వేరే మార్గాల్లో వెళ్ళే వాళ్ళు చాలామంది. అంటే ఏంటి, వాళ్ళలో ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు వాళ్ళలో? చెప్పండి, ఏమి లేదు వాళ్ళలో? ఓర్పు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి లేదు వాళ్ళలో? ఓర్పు లేదు, ఓపిక లేదు. యేసయ్య ఏం చెప్తున్నాడు? సమయము సమీపించే కొలది మీరు ఏం కలిగి ఉండాలి? ఎక్కువగా ఓర్పు కలిగి ఉండండి. వచ్చినవి వస్తానే ఉంటే, రాని పోని, మీ ఓర్పు మాత్రం మీరు పోగొట్టుకోవద్దు, ఓపికతో ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. 10:24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు సమాజముగా కూడుకోవటం మానుకోవద్దు. ఎప్పుడు? ఆ దినము సమీపించే కొలది. ఏ దినం? యేసయ్య రాకడ సమీపించే కొలది. ఏం చేయాలి? మీరు ఇలా కూడుకోవాలి. అందుకనే ఊరక పెడుతున్నాం అనుకుంటున్నారు ఏంది? ఆల్ నైట్ ప్రేయర్లు ఊరకనే పెడుతున్నామా? కృతజ్ఞత కూడికలు ఊరకనే పెడుతున్నామా? ఉపవాస కూడికలు ఊరకనే పెడుతున్నామా? వాక్య కూడికలు. మీరేమో డొమ్మాలు కొట్టేయండి. ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు? సమాజముగా కూడుకోవటం మానుకోవద్దది. నీ ఆత్మీయ తండ్రి సమాజంగా కూడుకుందాం రండి, పలానా రోజు వాక్య కూడిక, పలానా రోజు కృతజ్ఞత కూడిక, పలానా రోజు ఆఫ్ నైట్ ప్రేయర్. ఎందుకు పెడుతున్నామంటే సమాజంగా కూడుకోవటానికి. మీరేమో రారు. ఆదివారం ఒక్కటే అనుకుంటున్నారు మీరు సమాజంగా కూడుకునే. తరచుగా మనం సమాజంగా కూడుకోవాలి. కూడుకునే టైంలో మీరు ఆ కూడికలో ఉండాలి. అర్థమవుతుంది? ఆ సమాజంలో మీరు కనపడాలి. ఆ సమాజంలో దేవుడు మిమ్మల్ని చూడాలా. ఏమండి, అర్థమవుతుందా? ఆదివారం చూస్తున్నాడు మిమ్మల్ని. మీలో చాలామంది అందరూ ప్రజెంట్, ఆబ్సెంట్ ఎవరు. ఎందుకంటే సెలవు కదా ఈరోజు. ఇక నెక్స్ట్ కూడికల సంగతి ఏంటి? ఆ రోజుల్లో ఆబ్సెంట్. దేవుడు చూస్తాడు మిమ్మల్ని. డిష్యం స్కూల్లో మాకు వేస్తారు కదా చదువుకునే పిల్లలకి ప్రజెంట్. ఏమండి, ఆ ప్రజెంట్ని బట్టి ఎగ్జామ్ సమయంలో కూడా ఇవి వేస్తారంట మార్కులు. మా ఊడు సరిగ్గా వెళ్ళక నా చేత 3 ఏళ్ళు కట్టించాడు. దేవునికి స్తోత్రం. అంటే డబ్బులు కడితే చేస్తున్నారట. ఇదేమి న్యాయము? సమయము సమీపించిన కొలది చదువువాడును, వినువాడును, గైకొనువాడును, ఓపికతో ఉండువాడును. ఆ తర్వాత ఏంది? ఎవరో ఒకళ్ళు చెప్పండి అమ్మా. ప్రార్థన చేయువాడును, ప్రార్థనలో మెలకువగా ఉండువాడును. ఇప్పుడు ఏమంటున్నాం? సమాజముగా కూడుకోవటం మానుకోవద్దు. ఎప్పుడు పెడతాడా కూడిక? అయ్యగారు ఎప్పుడు జరుగుతుందా మందిరంలో కూడిక? సాధ్యమైనంత వరకు. ఒక్కోసారి తప్పదులేండి, ఇక దాన్ని నేనేం అంటలేదు. ఒక్కోసారి తప్పదు. ఇక ఆ పరిస్థితి కూడా వచ్చినా కూడా ఆ కట్లు కూడా తెంచుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు పెడతాడు అయ్యగారు కూడిక? నెక్స్ట్ ఎప్పుడు? ఈ వారంలో ఏ కూడిక జరుగుద్ది? ఏ కూడికలో మేము ఉండాలా, మేము బలపరచబడాలని సిద్ధపాటు కలిగి ఉండాలి.
కొంతమంది ఆదివారం చెప్తా ఉంటే మిగతా కూడిక టయానికి గుర్తుండట్లా, మర్చిపోతున్నారు. ఇంకేమి మీరు సిద్ధపడుతున్నారు సమాజంగా కూడుకోవటానికి? దేవుడు ఏం చెప్పాడు? సమాజంగా కూడుకోవటం అస్సలు మానొద్దు. నేను మీకు ఇచ్చిన మందిరంలో సమాజంగా కూడుకోండి. తప్పక వారం మధ్యలో ఒక్కరోజు ఒక్క కూడికన్నా ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఆ కూడికలో కూడా మీరు సమాజంగా కూడుకునే ఆ సమయంలో మీరు ఆ సమాజంలో ఉండకపోతే ఎట్ట మీరు? కాబట్టి ఉండాలి మీరు. అది విషయం. కాబట్టి సమీపించే కొలది, రాకడ సమీపించే కొలది సమాజముగా కూడుకోవటం మానుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రండి ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. పెరుగన్నంలో చివరి ముద్ద. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. అందరూ చదువు వచ్చిన వాళ్ళు చూడండి, ఆ మాటలు చూడండి. సమయం సమీపిస్తా ఉంది. రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. అదుగో పగల సమీపంగా ఉంది. రాత్రి గడిచిపోయింది, పగల సమీపంగా ఉంది. దాని అర్థం ఏంటి? రాత్రి అంటే ఈ లోకం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కలియుగం, ఇదంతా చీకటితో సమానమే. ఏమండి, ఎక్కడన్నా న్యాయం ఉందా? ఏ అధికారులైనా సరే న్యాయంగా పరిపాలన చేస్తున్నారా? మీరు ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా చీకటే. ఏమండి, నీతి పరిపాలన లేదు. నీతి పరిపాలన రేపు యేసయ్య వచ్చాక వస్తుంది. అది పగటి పరిపాలన కింద లెక్క, ఇది రాత్రి పరిపాలన కింద లెక్క ఈ లోకం. ఇప్పుడు ఏముంది అక్కడ? రాత్రి గడిచిపోయి పగలు సమీపంగా ఉంది. చదవండి. గనుక మనము అంధకార క్రియలను కాబట్టి అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలు కింద చెప్తున్నాడు చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసం, పోకిరి చేష్టలు, కలహాలు, మత్సరము, లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచు. నేను అంటుంటాను చూసారా, మర్యాదగా దిగండి, మర్యాదగా నడుచుకోమని చెబుతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మాత్రం మర్యాదను వదిలిపెట్టారంటే నిత్య నరకమే, అగ్నిగుండమే. రేపు ఆయన వచ్చినప్పుడు ఎగరలేం మనం, ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఆయన దగ్గర ఉండలేం, ఆయన్ని ఎదుర్కొనలేం మనం. ఏమంటే అర్థమవుతుందా? కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. పగలంటే యేసయ్య రాకడ సమీపంగా ఉంది. కాబట్టి జాగ్రత్త, అంధకార క్రియలను విసర్జించండి అంటే వదిలిపెట్టండి. అది ఏంటంటే ఆడో పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టు స్టార్ట్ చేశానంటే ఇంకొక గంట పట్టింది. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు కోసం ఇప్పుడు ఎంతమంది డ్రగ్స్ అని, ఏమండి ఇంజెక్షన్స్ అని, సిగరెట్లని, పాన్ పరాగులని, ఏమండి నాలిక కింద పెడుతున్నారు, పెదాల కింద పెడుతున్నారు. మత్తు కోసం, త్రాగుడు, ఈ మత్తు కోసం చేయరాని పనులన్నీ చేస్తున్నారు. ఏమండి, ఏమన్నారు ఇక్కడ? మత్తు నీ దగ్గరకు రాకూడదు. ఆయన సమీపించే కొలది, ఆయన రాకడ సమీపించే కొలది అల్లరితో కూడిన ఆటపాటలు అంటే గంతులు, ఎగరటాలు, సింగిలేయటాలు, ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా వచ్చేసినాయి. మరలా చెప్తున్నాను, యేసయ్య లేకుండా, యేసయ్య నీ హృదయంలో లేకుండా, నువ్వు రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిజం లేకుండా నువ్వెంత చిందులేసినా, ఎంత ఎగిరినా అది అల్లరితో కూడిన ఆటపాటే. కొంతమంది కుర్రోళ్ళు ఇప్పుడు చిందులు, ఎగరటాలు, వాళ్ళకి బాప్తిజం ఉండదు, రక్షణ అనుభవం ఉండదు, అయ్యేం ఉండదు, గంతులు, ఎగరటాలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అవి మత్తు, కామం. కొంతమంది కామంతో కళ్ళు నిండిపోయి ఉంటాయి. ఏ ఆడ మనిషిని చూసినా కామంతో చూస్తుంటాడు ఒక్కొక్కడు. ఏమండి, ఏ మగ మనిషిని చూసినా కామంతో చూస్తుంటుంది ఒక్కొక్క. కామంతో కళ్ళు నిండిపోయి ఉంటాయి. రాకడ సమీపించే కొలది సాతాను ఇంకా ఎక్కువగా ప్రేరేపిస్తుంటాడు ఈ విషయంలో. కామంతో కళ్ళు నిండిపోతుంటాయి ఒక్కొక్కరికి. కామ విలాస. ఏమండి, ఇవన్నీ కూడా పెద్ద లిస్టు. అక్కడ పోకిరి చేష్టలు, కలహాలు, గొడవలు, చిన్నదానికి పెద్దదానికి గొడవ, కలహం, కొట్టుకోవటం, తన్నుకోవటం, కలహాలు. ఆ తర్వాత మత్సరం అంటే అసూయ. మత్సరము అంటే అసూయ, ద్వేషం, అసూయ, దీన్ని మత్సరం అంటారు. ఈ పెద్ద లిస్టు చెప్పాడు అక్కడ. సమయం సమీపించే కొలది వీటికి దూరంగా ఉండండి. ఎంత లిస్ట్ వచ్చిందండి? సమయం సమీపించే కొలది ఈ చేయమన్నాడు. రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి నువ్వు ఎక్కాలి అంటే
అది సమీపిస్తుంది కాబట్టి ఆ రైలు బండి నువ్వు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండు.